హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డిలైట్స్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో పనీర్ బటర్ మసాలా అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. అందులో 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఒక 15 జీడిపప్పులు ఏం చేయాలంటే అరగంట సేపు మీరు వాటర్లో నానబెట్టుకోండి. ఒక 9 నుంచి 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. అది ఒలుచుకొని పైన తొక్క తీసేసి 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి. ఇదే మనకి ఈ పనీర్ బటర్ మసాలా కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ అండి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూను టర్మరిక్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని అందులో 200 గ్రాములు పనీర్ తీసుకున్నానండి నేను. అవి క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఆ ముక్కలు అనేవి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. సో పైన అడుగున బాగా వేగేలాగా పనీర్ ముక్కల్ని వేయించుకోవాలన్నమాట. పై భాగాన అడుగున కూడా మంచిగా వేగాలి, మంచి కలర్ రావాలి. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ పనీరు పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకుని మనం ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మీరు అటు ఇటు మార్చుకుంటూ ఆ క్యూబ్స్ని, పనీర్ క్యూబ్స్ని పై భాగాన అడుగు భాగాన వేగేలాగా చూసుకోండి. మొత్తం పనీర్ ముక్కలు అనేవి మంచి కలర్ అయితే రావాలండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే అయితే మాడిపోతాయి. సో చూసారు కదా, మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఫుల్ కప్పు నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. డార్క్ బ్రౌన్ కలర్ అయినా పర్లేదు, కానీ మీకు ఎలా ఉండాలంటే మాడిపోకుండా అనివ్వండి. కొంచెం ఎర్రగా వేగాలి, అవి బాగుంటాయి. అందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మీరు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచిగా వేగుతాయండి. మాడిపోకుండా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మంచిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, నేను కొంచెం డార్క్గా వేపుకున్నాను. అలా వేపుకోండి, మాడనివ్వకూడదు. మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అందులో ఇంకో 1/2 టేబుల్ స్పూను సాల్ట్, 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ చిల్లీ పౌడరు మన ఇంట్లోదైనా పర్లేదు, లేదు అంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఉంటుంది, అది యాడ్ చేసుకున్నా బాగుంటుంది. మన ఇంట్లో ఆడించుకున్న కారం కూడా మంచి టేస్ట్ తెస్తుందండి. నేనైతే ఇంట్లో కారమే యూజ్ చేశాను. అందులో ఒక 2 ఇంచుల బటర్ క్యూబ్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే ఇది పనీర్ బటర్ మసాలా కాబట్టి పనీర్ అనేది మనం 2-3 టైమ్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఈ గ్రేవీ కర్రీకి మంచి టేస్ట్ అనేది తీసుకొస్తుంది ఈ బటర్. సో అలా కుక్ అవుతూ వచ్చిన తర్వాత 150 ml వాటర్ అనేది యాడ్ చేయండి. ఈలోపు ఆ పన్నీర్ మనం వేసిన బటర్ కూడా అందులో మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యే వరకు మీరు బాగా కలుపుకొని ఆ వాటర్ అంతా ఆ పేస్ట్ పట్టి ఉడికించాలన్నమాట ఒక 2 నిమిషాల పాటు. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ అనేవి వేసి మంచిగా మిక్స్ చేసి కుక్ అవనివ్వండి. అంటే ఈ ఫైన్ పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్ ఆ క్యూబ్స్కి బాగా పట్టాలన్నమాట. పట్టే వరకు కూడా మీరు మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు ఈ కర్రీ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీరు మంట అనేది హై ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టేస్తుంది. ఇంకా చివరికి వచ్చేస్తుంది అనేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకొని యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసి కసూరి మేతి చాలా కొంచెం తీసుకుని వేసుకొని కలుపుకొని ఇంకొక 1-2 మినిట్స్ పాటు కుక్ చేయండి. అంతేనండి, చాలా ఈజీ అండి. మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా రైస్ కానీ పరోటా, బిర్యానీ అన్నిటిలోనూ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ఇంట్లో ట్రై చేసేయండి. ఫైనల్గా బటర్ అండ్ కొరియాండర్ లీవ్స్ తీసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కల కింద సర్వ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసేసుకొని
స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ అనమాట. ఇంక తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.